హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒకప్పుడు మన ఊరికి చాలా దూరంగా కొండల మధ్యలో చెట్లతో నిండిన ఒక పాత గ్రామం ఉండేది. ఆ గ్రామంలో గుమ్మడికాయంత అమ్మమ్మ ఉండేది. అమ్మమ్మ చిన్న ఇల్లు, వంకాయంత గోడలతో, దొండకాయంత కిటికీలతో, మిరపకాయంత తలుపుతో ఉండేది. ఆ ఇంట్లో బీరకాయంత బీరువా కూడా ఉండేది. ఆ బీరువాలో దొండకాయంత బంగారం పెట్టేది. ఆ బంగారానికి మునక్కాయంత తాళం కూడా ఉండేది. ఆ తాళాన్ని చిలకడ దుంప దిండు కింద దాచేది. గ్రామం వాళ్ళందరూ చెప్తుండేవారు, ఆ బీరువాలో గ్రామం మొత్తం విలువ ఉంటుంది అని. అమ్మమ్మ మాత్రం నవ్వేది. ఆ గ్రామానికి రాజు వంకాయంత రాజు. రాజుగారి కోట క్యాబేజీ అంత గోడలతో, బెండకాయంత స్తంభాలతో ఉండేది. రాజుకి అమ్మమ్మ మీద గౌరవం ఎక్కువ. ఎందుకంటే ఆమె ఎవరికీ చెప్పకుండా ఎవరికైనా సహాయం చేసేది. ఒకరోజు పొట్లకాయంత దొంగ ఆ గ్రామానికి వచ్చాడు. అతనికి బంగారం అంటే ప్రాణం. అతనికి ఆ బీరువా కథ వినిపించింది. అప్పుడు అతను అనుకున్నాడు, ఈ రాత్రే బంగారం నాదే. ఆ రాత్రి ఆకాశంలో ఉల్లిపాయంత చంద్రుడు మాత్రమే ఉన్నాడు. గాలి పాలకూరంత నెమ్మదిగా వీచింది. పొట్లకాయంత దొంగ నిశ్శబ్దంగా వచ్చాడు. మిరపకాయంత తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. కానీ తలుపు గగ్గోలు పెట్టింది. అమ్మమ్మ కదిలింది. దొంగ మునక్కాయంత కిటికీ గుండా లోపలికి జారిపోయాడు. చిలకడ దుంపంత దిండు కింద తాళం కనిపించింది, తీసుకున్నాడు. బీరువా దగ్గరకు వెళ్ళాడు. అంతలో క్యారెట్ అంత గడియారం టిక్ టిక్ అని మోగింది. అమ్మమ్మ లేచింది. దొంగ బీరువా వెనక దాక్కున్నాడు. అమ్మమ్మ నిదానంగా వచ్చి బీరువా తట్టింది. నేను ఉన్నాను అన్నట్టు తాళం తీయలేదు. మళ్ళీ పడుకుంది. దొంగ ఆశ్చర్యపోయాడు. బీరువా ఎందుకు తీయలేదు అని అనుకున్నాడు. అతను బీరువా తెరిచాడు. లోపల దొండకాయంత బంగారం ఉంది. అతను ఆనందపడ్డాడు. అతను బంగారం తీసుకొని పరిగెత్తాడు. గ్రామం బయటికి వెళ్ళాడు. కానీ బంగారం బరువు పెరుగుతూ ఉంది. ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది. చివరికి నడవలేకపోయాడు. ఉదయం అమ్మమ్మ అక్కడికి వచ్చింది. అతనిని చూసి నవ్వింది. బంగారం కాదు, అది పరీక్ష అని చెప్పింది. అతను అడిగాడు, అమ్మమ్మ అంటే ఇది ఏమిటి అని. అమ్మమ్మ అనింది, అది నిజమైన బంగారం కాదు, లోభం బరువు అని. అమ్మమ్మ బీరువా తెరిచింది. లోపల నిజమైన బంగారం లేదు. అందులో గ్రామం వాళ్ళు ఇచ్చిన జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. లేఖలు, పాత వస్తువులు, పిల్లల బొమ్మలు. ఇంకా అమ్మమ్మ అంది, ఈ బీరువా బంగారం కోసం కాదు, మనుషుల కోసం. దొంగ ఏడ్చాడు. అతనికి మొదటిసారి ఎవరైనా ప్రేమగా మాట్లాడారు. అమ్మమ్మ అతన్ని ఇంటికి తీసుకెళ్ళింది. పని పెట్టింది, ఆహారం పెట్టింది. ఇంకా కొన్ని రోజుల్లో పొట్లకాయంత దొంగ గ్రామానికి రక్షకుడయ్యాడు. వంకాయంత రాజు వచ్చి చూశాడు. అమ్మమ్మ అంది, దొంగను శిక్షిస్తే ఇంకో దొంగ పుడతాడు, దొంగను మార్చితే రక్షకుడు పుడతాడు. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో దొంగతనం లేదు, భయం కూడా లేదు. ఏళ్ల తర్వాత అమ్మమ్మ వృద్ధాపంలోకి వెళ్ళింది. ఆ బీరువా తాళం పొట్లకాయంత మాజీ దొంగకు ఇచ్చింది. ఇది బంగారం కోసం కాదు, మనుషుల కోసం కాపాడాలి. ఆ తర్వాత గ్రామం వాళ్ళు ఆ బీరువాను అమ్మమ్మ హృదయం అని పిలిచారు. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, బంగారం కాపాడితే ఇల్లు నిలుస్తుంది, మనుషులను కాపాడితే గ్రామం నిలుస్తుంది. మీకు ఇంకా ఎలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి.